హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి నేనైతే మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. మీ ఇంట్లో ఏం కర్రీ వండారో కామెంట్ చేయండి. ముందుగా వాటర్లో నానబెట్టాలి మిల్ మేకర్ని. వాటర్లో నానబెట్టిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని సాల్టు, పసుపు, ఆయిల్ వేసుకొని ఆ మిల్ మేకర్ని రోస్ట్ చేసి పక్కకు దింపేయాలి. పక్కకు తీసిన తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసి బాగా గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు వేపాలి. వేపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఈ వేపిన మిల్లి మేకర్లు ఉంటాయిగా అవి వేయాలి. అవి వేసిన తర్వాత పసుపు, కారం వేయాలి. వేసిన తర్వాత ఇంకా కాసేపు మూత పెట్టాలి. కొద్దిగా వాటర్ అనేది దిగుతుందిగా, బాగా కలిపిన తర్వాత ఇంకా కొద్దిగా దానికి తగినంత వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ మొత్తం బాగా కలిపాక ధనియాల పొడి, ధనియాల పౌడర్, జీరా పౌడర్ వేయాలి. సో అది స్కిప్లో దాటి